É desse jeito, é desse jeito. Só leva chifre quem não faz amor direito. É desse jeito. దిస్ ఎంట్రింగ్స్ అనమాట. సో మంచిగా ఉంది ఎంట్రింగ్స్ అంతా. గుడ్ ఎంట్రింగ్స్ అంతా మంచిగా ఉంది, నీట్గానే అనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు. వావ్, నచ్చింది నాకు. ఎంట్రన్స్ బాగుంది. కాకపోతే ఇవి ఎక్కాలంటే ఇవి స్టెప్స్ ఎక్కుడు దిగుడు అంటే దానికి భయం అవుతుంది. చెక్కతో మంచి కొట్టిరో కొట్టలేదో అని. మంచిగా ఉంది. పర్ హెడ్ 150. పర్ హెడ్ 150 అంటే మా ఇద్దరికి 300 తీసుకుండు. బాగుంది. సో చూద్దాం లోపట్లో పోయినాక ఏం స్పెషల్ ఉంటుంది. సేమ్ నేను అప్పుడు లాస్ట్ టైం పెట్టింది ఎక్వేరియంది అంట. సో ఏమైనా కొత్తగా వచ్చినాయా అయితే అవే పెట్టిరు అనేది తెలియదు. చూద్దాం. 12:25కి వచ్చినాం, ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. సో చూడొచ్చు, సూపర్ సూపర్ ఫిషెస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఫిషెస్. సేమ్ అదే లాస్ట్ టైం పెట్టినప్పుడు నేను నా లాస్ట్ వ్లాగ్ చూడండి, సేమ్ ఇట్లనే కుక్కడపల్లిలో ఇంకోటి ఇట్లనే ఫిష్ ట్యాంక్ది పెట్టిర్రు. సో అదే ఇది గుడ్. తెల్ల చేప బాగుంది. ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి బాయ్ ఫిషెస్, ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఫిషెస్. కానీ బాగున్నాయి. ఈ టైం కోసం మంచిగా ఎవరు ఉండరు, మంచిగా రిలాక్స్గా చూసుకోవచ్చు. ఇదంతా సెక్షన్ చూడండి ఎంత బాగుందో, నీట్గా. కానీ బాగుంది. ఈసారి జర డిఫరెంట్గా పెట్టారు. చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడు చేపలు. ఫిష్ బాగుంది బాయ్. ఇది అంత పెద్ద ఉంది బాయ్ ఫిష్. ఇది గుడ్. అక్కడ ఒకటి ఉంది. వావ్, ఐ లవ్ ఇట్ మ్యాన్. వావ్, సూపర్ ఉన్నాయి ఫిషెస్. వావ్ 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 వావ్, సూపర్ ఉన్నాయి ఫిషెస్, నాకు నచ్చినాయి. ఐ లవ్ ఇట్. సో చాలా బాగున్నాయి. సో తొందరలో ఈయన కూడా ఒక యూట్యూబర్ అవుతుండు, అందుకే వీడియోస్ చేసుకుంటుండు. నేను కూడా వీడియోస్ చేస్తా అని చెప్పి తీసుకుంటుండు. బాగున్నాయి ఫిషెస్ అన్నీ. అవ్వండి బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది ఇంకోటి అనమాట ఇక్కడ బ్రో. సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. సో లాస్ట్ టైం ఉన్నట్టు ఉంది ఫిష్ ట్యాంక్, ఏమంతా డిఫరెంట్ అయితే ఏం లేదు. ఫిష్ ట్యాంక్ నార్మల్గా లాస్ట్ టైం ఉన్నట్టే ఉంది, ఏం లేదు. సో ఇక్కడ ఒక ఫిష్ ఉంది. సో సేమ్ అదే టనల్ది. బాగుంది, మంచిగానే ఉంది. బాగుంది. ఏ చేప, ఏ చేప. ఇది బాగుంది చేప. ఏం చేస్తున్నావు చేప? ఇది కూడా బాగుంది, చిన్న చేప. ఇది వస్తుంది. సేమ్ అటు సైడ్ చూపించిన కదా, సేమ్ ఇక్కడ కూడా బాగున్నాయి ఫిషెస్. ఆడ ఫస్ట్ వీడియో ఇంపార్టెంట్, సల్లగా కాదు. వీడియో కావాలా, ఉండే కంటెంట్ వేస్తలే. అరే అన్న చూడనా ఫిషెస్ మస్తున్నాయి ఇవి. అదేం ఏ చేప. ఇవి అయితే అటు చూసినాయి, ఇవి అవి చూపించాల్సిన అవసరం లేదు ఇక.
అమ్మ చూసారు చెక్క సౌండ్ వస్తుంది. ఇవి ఏం ఫిషెస్ జరా కామెంట్ చేసి చెప్పురు గాయస్. ఈ ఫిష్లు నేను ఫస్ట్ టైం చూస్తున్నా, బాగున్నాయి ఫిషెస్. ఐ లవ్ ఇట్. ఓ ఇవేం ఫిషెస్ రాబే, మా బొమ్మడిదిలాగా చెప్తున్నా, బొమ్మడిదిలో చూడండి ఈ ఫిషెస్ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి చేపలు. ఇవేం బ్రో బుల్లెట్లు లెక్క ఉన్నాయి చిన్న చిన్నగా, గంటలో బుల్లెట్లు పెడతాం చూడు అంత ఉన్నాయి బుడ్డ బుడ్డగా. అమ్మ షూట్ చేస్తా అని చెప్పారు. ఈ కలర్ ఫిష్ చూడండి ఎట్లుందో, ఇదండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్. ఇగో ఈ కలర్ ఫిష్ కూడా బాగుంది. ఏయ్ తమ్ముడు, ఏ తమ్ముడు, అంతే. అంతా చూసి అట్లకి వెళ్ళి ఎంట్రన్స్కి వెళ్ళి బయటికి వస్తుంటే ఈడగిడ కొన్ని చేపలు వేసేది, అవి డల్ చేపలు ఉన్నాయి. సో ఇట్లా బయటికి రావాలా, బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. అన్నా అడికెడికి పోతున్నావునా, అరే ఆడికేడికి పోతామనా. సో ఇట్లా బయట చిన్న ఇది ఏమంటారా, బజారా ఏమంటారు మీరు, ఎగ్జిబిషన్ పెడతారు, చిన్న ఎగ్జిబిషన్ బాగుంటాయి. అన్నా కొనుక్కుంటావు అన్నా లారీ ఏమన్నా. ఎండ ఎండ ఉంటుంది, ఎండకేముంది ఎండ ఉంటుంది, ఎండాకాలం ఎండ కొడుతుంది, మరి ఎట్లా అన్నా మనం. సో ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఏ ఎగ్జిబిషన్లో అయినా చిన్నపిల్లలకి లేడీస్కి మంచిగా టార్గెట్ చేస్తారు. ఇది స్టాల్, ఇది ఐస్ క్రీమ్ స్టాల్ ఏందో అది 150 అంట నేను అడిగింది. ఇవి ఏందో ఇవి కార్ క్లీనింగ్ దానా, స్నానం చేస్తుంటే ఆయన చూపిస్తాం. అన్నీ బంద్ ఉన్నాయి, మేము వచ్చినాం కానీ టైంకి మొత్తం అన్నీ బంద్ ఉన్నాయి. మొత్తం అన్నీ షాపులు అన్నీ బంద్. చూడొచ్చు మొత్తం అన్నీ క్లోజ్. చూపినీకి ఏం లేదు, కాకపోతే ఏమేమి దొరుకుతాయని ఒక చిన్న ఉత్సాహం ఉంటుంది కదా, ఆ ఉత్సాహంతో చూపిస్తున్నా. ఇక్కడ వాచ్లు, కళ్ళద్దాలు చిన్న పోరలకి అనమాట అవి. ఇవి సారీ ఎక్స్క్యూజ్ మీ, పాప్కార్న్ స్టాల్, కోకోకోలా స్టాల్, అవి చిన్నపిల్లలవి. అది ఏందో అది వాచులు గీచులు ఉన్నాయి. ఇక్కడ కోకోకోలా స్టాల్, స్లిప్పర్స్, చెప్పులు. ఇదేమంటారు స్టాల్ నీ, ఐస్ క్రీమ్ స్టాల్లో ఏందో ప్లాస్టిక్ సామాన్లు అంతా. అరేక్మాలే ఇట్లా అమ్మిస్తాను, ఇట్లా అమ్మిస్తే అయిపోతుంది. అన్నా మాస్క్ కొనుక్కుంటావా అన్నా, మాస్క్ కొనుక్కుంటావా, అవాడు ఉంది మాస్క్. చూపినీకైతే ఏం లేవు గాయస్, అన్నీ బంద్ ఉన్నాయి. ఓపెన్ ఉంటుందనే మనం మీకు చూపినీకే ఛాన్స్ ఉంటుంది, చూపినీకైతే ఏం లేవు. ఇవి నేమ్స్ ఇవి అవే ఇవాళ రేపు ఫేమస్ అవుతున్నాయి కదా, లైట్లు బట్టలు ఏందో అవి. ఇవైతే బ్యాగులు, ఐస్ క్రీమ్ స్టాల్ అన్నీ బంద్. అక్కడ లేడీస్ డ్రెస్సెస్ ఏం లేవు చూపినీకే. సో ఇక్కడ సెంటర్స్ ఇటు ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్ అవి ఇవి. కావాలనుకున్న వాళ్ళు మంచిగా ఇటుకు వచ్చి దిమ్మిడే తినేయచ్చు మంచిగా. టిఫిన్స్ నుంచి రాగానే ఇక్కడ సేమ్ ఇట్లనే టీ స్టాల్ ఇవన్నీ ఉంటాయి స్టాల్స్. సో ఇది ఎవరికైతే షార్ప్ ఇది ఆడే నాలెడ్జ్ ఉంటే ప్లీజ్ ఆడొచ్చు ఇదికి వచ్చి. సో ఇది అదే రింగ్ వేసి వస్తువులు గెలుచుకుంటారు చూడు, అదే షాప్ ఇది. ఇది మీదికి లేస్తుంది, ఇది గాల్ల. ఇది ఏందో ఇది సేమ్ లాస్ట్ టైం పెట్టినట్టే ఉంది, ఏమంత డిఫరెన్స్ అయితే ఏం నాకైతే అనిపించలే. సో బట్టలు, సో అన్నీ ఇవే ఉన్నాయి. సో లాస్ట్ టైం ఉన్నట్టే ఉన్నాయి, ఏమంత డిఫరెంట్గా కొత్తగా అయితే నాకైతే ఏం అనిపించలే. సో
ఏమంత ఫిషెస్ కూడా సేమ్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉన్నాయి, ఏమంత ఎక్కువ కూడా నాకు అనిపించలేదు. సో చూడండి మీరు కూడా ఒకసారి వస్తా అంటే సో చూసుకోవచ్చు. ఇట్లా ఇవి ఉన్నాయి చిన్నపిల్లలే ఆడుకోవడానికి. సో ఇక ఇవే. సో ఇవి ఆడుకునే వస్తువులు. ఇక్కడ ఆడుకోనీకే ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎంజాయ్ చేయాలనుకుంటారో ప్లీజ్ రండి. సో ఇక్కడికి ఎట్లా అంటే ఈ టైంకి రాకండి, 12 o'clock అట్లా, కొంచెం లేట్ రండి. ఎందుకంటే పబ్లిక్ గిడ్ ఉంటుంది, అన్నీ ఓపెన్ గిడ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీని తీసుకొని రండి. సో ఇది కానీ నాకు ఏంటంటే పర్ హెడ్ 150 అంటారు, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. లాస్ట్ టైం ఎంత పెట్టినా నాకు కూడా అంత గుర్తులేదు, లాస్ట్ టైం తక్కువనే ఉండే. సో ఈసారి ఎక్కువ అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అర్థమవుతుందో చూడండి. నాకైతే మంచిగా ఉంది. సో నా బ్లాగ్ ఎంతవరకు నచ్చింది అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. నా బ్లాగ్ కొత్తగా నేర్చుకున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండలు కొడుతున్నాయి, జాగ్రత్త ఉండండి. హెల్మెట్స్ ఎక్కడికి వెళ్ళినా బండిల మీద హెల్మెట్స్ వేర్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్తే ప్లీజ్ హెల్మెట్స్ వేర్ చేయండి 100%. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ కూడా 100% తీసుకోండి. వై బికాస్ ఎండ చాలా అంటే చాలా టూ మచ్ ఉంది. ఆ అన్న ఎండకి అవతలేడు, ఉరుకుతూనే ఉన్నాడు, చెట్టు కింద కూర్చుంటారా నేనని చెప్పి. సో మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూ అమ్మాయి జాగ్రత్త ఉండండి. డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అర్థమవుతుందా? ఈ లవ్ జిహాద్ తోటి చాలా మంది ట్రాప్ చేస్తుర్రు. సో అందరూ జాగ్రత్త ఉండండి, ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా నేను. సో ప్రతి ఒక్క అమ్మాయి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వాలా. చాలా జాగ్రత్త ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.